నిన్న జరిగిన మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ 24 ఏళ్ల ఫేజర్ ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఏకంగా 3 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఫీట్ సాధించిన తొలి ఫేజర్గా చరిత్ర సృష్టించాడు. వైభవ్ సూర్యవంశిని అవుట్ చేయడం ద్వారా అతడు ఐపీఎల్లో తన వికెట్ల ఖాతాను తెరిచాడు. అయితే ప్రఫుల్ మొదటి బంతికే వైభవ్ను అవుట్ చేస్తానని ముందే చెప్పాడట. మ్యాచ్ ప్రారంభానికి ముందే అతడు ఈ విషయాన్ని కొందరితో చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రఫుల్ హింగేనే వెల్లడించాడు. చెప్పినట్టుగానే బౌన్సర్లతో వైభవ్ను ఊరించి మరీ వికెట్ తీశాడు. అరంగేట్ర మ్యాచ్లోనే 4 వికెట్లు తీసి ఫేజర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. నా డెబ్యూ మ్యాచ్ ఎలా ఉండాలో ఏడాది క్రితమే ఓ చోట రాసి పెట్టుకున్నా. మొదటి మ్యాచ్లోనే 4 లేదా 5 వికెట్లు తీస్తానని అనుకున్నా. పవర్ ప్లేలో వీలైనంత వరకు బ్యాటర్లపై ఆధిపత్యం ప్రదర్శించాలని డిసైడ్ అయ్యా అని చెప్పుకొచ్చాడు. నాకు వచ్చిన ఫేజర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును నా కుటుంబానికి అంకితం చేస్తున్నా. నా కోసం వారు చాలా త్యాగాలు చేశారు అని సన్ రైజర్స్ సెన్సేషనల్ ప్రఫుల్ చెప్పుకొచ్చాడు. ఇక అదే సమయంలో వైభవ్ను అవుట్ చేయాలని ముందే డిసైడ్ అయినట్లు కూడా చెప్పాడు. వైభవ్ మంచి ఫామ్లో ఉన్న బ్యాటర్. నా ఫ్రెండ్స్లో కొందరికి ముందే ఈ విషయం చెప్పా. నాకు గనుక రాజస్థాన్తో మ్యాచ్లో ఆడే అవకాశం వస్తే తొలి బంతికే వైభవ్ను అవుట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. అది బౌన్సరా లేదా ఎలాగైనా సరే పెవిలియన్కు పంపిస్తానని ముందే చెప్పాడట. తొలి బంతికే వికెట్ తీయాలనేది తన ప్లాన్. అది వర్కౌట్ అయింది.